సో ఇందాక చెప్పారు కదా వాళ్ళ ఇంట్లో వేరే డిఫరెంట్ గా బాలకృష్ణ గారు వాయిస్ తో చేస్తారని, అది కొంచెం మా వ్యూవర్స్ కోసం ఏమన్నా. తప్పకుండా అండి. అప్పుడు నేను బాలకృష్ణ గారు క్యారెక్టర్ చేసేటప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో నేను భువనేశ్వర్ గారిని అడిగాను, మేడం నా ముందు హాట్ సీట్లో కూర్చోవడానికి ఎవరినైనా మీరు పంపిస్తారా అంటే వాళ్ళ అల్లుడు ఆయన ఒక సార్ని పంపించారు. కూర్చున్నారు. ఇంకా ఒకదాని తర్వాత ఒకటి ప్రశ్నలు అడుగుతూ ఏమైనా హెల్ప్ లైన్ కావాలన్నా, ఫోన్ ఏ ఫ్రెండ్ కావాలన్నా మీరు తీసుకోవచ్చు అని చేస్తున్నాను. ఇంకా బాలకృష్ణ గారు, అందరికీ స్వాగతం, మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమానికి స్వాగతం తెలియజేసుకుంటూ, ఇక్కడ కొన్ని కష్టమైన ప్రశ్నలు ఉంటాయి. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్తే మీకే కోటి రూపాయలు వస్తాయి. కనుక నా మొదటి ప్రశ్న స్టార్ట్ చేయమంటారా? స్టార్ట్ చేయండి. ఏమిటంటే, తాలింపులో వేసుకునే ఆకు పేరేమిటి? ఏ అరిటాకు, బి వేపాకు, సి కరివేపాకు, డి గన్నేరాకు. ఏదో చెప్పుకోండి. అంటే చాలా కష్టమైందే. ఐ థింక్ కరివేపాకు అనుకుంటా. చాలా బాగా చెప్పారు. ఇంకా రెండో ప్రశ్న, ఇది చాలా కష్టంగా ఉంటుంది, మరి అడగమంటారా? ఎదురున్నా సార్ అడగండి. పానీపూరి పగలగొట్టి పానీపూరిలో వేసే లిక్విడ్ ఏమిటి? ఏ పెరుగు, బి పెట్రోల్, సి కిరోసిన్, డి నీరు. ఏదో చెప్పుకోండి అనగానే సారు చాలా కష్టంగా ఉంది, మా మామయ్య హెల్ప్ తీసుకుంటాను అంటే, ఓకే ఫోన్ ఏ ఫ్రెండ్ అనగానే నేను మైక్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర పంపించాను. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. నమస్కారం బావగారు, మరి అల్లుడు గారు చాలా కష్టమైన ప్రశ్నకి మీరే సమాధానం చెప్తారు అని చెప్పారు. ఆ ప్రశ్న ఏమిటంటే అడగండి అనగానే ఇక్కడున్న సారు, మామయ్య చాలా కష్టమైన ప్రశ్న ఇచ్చారు, పానీపూరి పగలగొట్టి అంటే, ఈ ప్రశ్నకు నేను సమాధానం చెప్పాలా? ఆప్షన్స్ చెప్పండి. ఇలా కిరోసిను, పెట్రోలు, పెరుగు, నీరు, పెరుగు అన్నారు సార్. అంతేలే, పానీపూరిలో పానీ పోసుకొని తాగటం కన్నా హెరిటేజ్ పెరుగు తీసుకొని తింటే ఆ టేస్టే వేరప్ప